హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో భాగంగా మొదటి పాఠం భూగోళ శాస్త్రం నిర్వచనం పరిధి గురించి తెలుసుకుందాం. భూగోళ శాస్త్రం అంటే జియోగ్రఫీ అనేది ఏ భాషా పదం? గ్రీకు. గ్రీకు భాషలో జియో అంటే భూమి. గ్రీకు భాషలో గ్రాఫ్ అంటే వర్ణన లేదా రాయడం. జియోగ్రఫీ అంటే భూమిని గూర్చి వర్ణన. భూగోళ శాస్త్రాన్ని సర్వశాస్త్రాల సంశ్లేషణం అని మాతృకగా పేర్కొన్న స్కాట్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడు ఎవరు? పాట్రిక్ గెడెజ్. భూగోళ శాస్త్రం చరిత్రకు ఆధారమని చెప్పిన ప్రముఖ జర్మనీ తత్వవేత్త ఎవరు? ఇమాన్యుయల్ కాంట్. భూగోళ శాస్త్రం అంటే భౌమ్య ఉపరితలం మానవ జాతికి పుట్టినిల్లు అని నిర్వచించిన వారు డాక్టర్ స్కాట్ కెల్టీ రాట్జెల్. 1908 సంవత్సరంలో అంతర్జాతీయ భౌగోళిక సమ్మేళనంలో భూగోళ శాస్త్రాన్ని ఇలా పేర్కొనడం జరిగింది: భూమి స్థితి, మానవ జీవన విధానం, అక్కడ ఉన్న పరిసరాల అధ్యయనంగా పేర్కొనడం జరిగింది. భూగోళ శాస్త్ర ప్రధాన లక్ష్యం ఏమిటి? మానవుని అతని పరిసరాల సంబంధాన్ని గురించిన చర్చ. భూగోళ శాస్త్రానికి భౌతిక శాస్త్రానికి పరస్పర సంబంధం ఉందని ఎలా చెప్పగలరు? ఉష్ణోగ్రత, వాయుపీడనం, పవనాలు, వర్షపాతం, తుఫానులు, సూర్యరశ్మి, ఆర్ద్రత మొదలైన శీతోష్ణ స్థితి అంశాలు మరియు సముద్ర నీటి భౌతిక లక్షణాలు, భూ స్వరూపాల భౌతిక లక్షణాలను భౌతిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది కాబట్టి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. భూగోళ శాస్త్రానికి భూ స్వరూప శాస్త్రానికి సంబంధం ఉందని ఎలా చెప్పగలం? ఖండచలనం, అగ్నిపర్వత నిర్మాణం, భూకంపాలు, ఖనిజాలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, భూస్వరూపాల నిర్మాణం, శిలా శైథిల్యం మొదలైన అంశాలను భూస్వరూప శాస్త్రం అధ్యయనం చేస్తుంది కాబట్టి. భూగోళ శాస్త్రానికి గణిత శాస్త్రానికి సంబంధం ఉంది. ఎందువల్ల? భూమి ఆకారం, చుట్టుకొలత, బరువు, ఘన పరిమాణం, అక్షాంశాలు, రేఖాంశాలు తెలుసుకోవాలంటే గణిత శాస్త్ర పరిజ్ఞానం అవసరమైనందువల్ల. భూగోళ శాస్త్రానికి ఖగోళ శాస్త్రానికి సంబంధం ఉందని ఎలా చెప్పగలవు? నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ముఖ్యంగా సౌర కుటుంబంలోని విశేషాలు, సూర్యచంద్ర గ్రహణాలు వంటి అంశాలు తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం అవసరం కాబట్టి. భూగోళ శాస్త్రానికి రసాయన శాస్త్రానికి సంబంధం ఉంది. ఎందువల్లనంటే శిలలు, ఖనిజాల రసాయనిక సమ్మేళనం, రసాయన శైథిల్యం, నేలల రాసాయనిక లక్షణాలు మొదలైన పరిణామాలను తెలుసుకోవడానికి రసాయన శాస్త్ర పరిజ్ఞానం తోడ్పడుతుంది కాబట్టి. భౌతిక భూగోళ శాస్త్రంలో ఉన్న 3 ప్రధాన శాఖలు ఏవి? ఘన రూపంలో ఉన్న శిలామయమైన ఆస్మావరణం లిథోస్పియర్, ద్రవ రూపంలో ఉన్న జలావరణం హైడ్రోస్పియర్, 3 వాయు రూపంలో ఉన్న వాతావరణం అట్మాస్పియర్. ఆస్మావరణం గురించి తెలిపే శాస్త్రం భూస్వరూప శాస్త్రం మార్ఫాలజీ. జలావరణం గురించి తెలిపే శాస్త్రం సముద్ర శాస్త్రం ఓషనోగ్రఫీ. వాతావరణం గురించి తెలిపే శాస్త్రం శీతోష్ణ స్థితి శాస్త్రం క్లైమటోగ్రఫీ. ఆర్థిక వనరులు, వాటి పంపిణీ గురించి, కార్యకలాపాలకు పరిసరాలకు ఉండే సంబంధాన్ని గురించి తెలిపే శాస్త్రం ఆర్థిక భూగోళ శాస్త్రం. సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి పురస్కరించుకుని తన సహజ వనరులను ఉపయోగించుకునే తీరును వివరిస్తున్న గతిశీల శాస్త్రం ఏది? ఆర్థిక భూగోళ శాస్త్రం. ఆర్థిక భూగోళ శాస్త్ర ప్రధాన లక్ష్యం ఏమిటి?
ఒక ప్రదేశపు ప్రాంతపు ఆర్థిక నిర్మాణంతో పరిచయం చేయడం. ఒక దేశం లేదా రాష్ట్రం తాలూకు భౌతిక భూగోళ పరిస్థితులు ఆ దేశం లేదా రాష్ట్రం ఆర్థికాభివృద్ధికి రాజకీయ ఆధిపత్యాలపై ఉన్న ప్రభావాన్ని వివరించే శాస్త్రం రాజకీయ భూగోళ శాస్త్రం. భూమి ఆకారం, విస్తీర్ణం, పరిమాణం, భూభ్రమణం, పరిభ్రమణం, గ్రహణాలు మొదలైన వాటిని వివరించే శాస్త్రం గణిత భూగోళ శాస్త్రం. అక్షాంశ రేఖాంశాలను, భూమికి సూర్యునికి మధ్య సంబంధాలను, రేయింబవళ్ల కాల నిర్ణయం, భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష మార్గం తెలుసుకోవడానికి ఉపకరించే శాస్త్రం గణిత భూగోళ శాస్త్రం. భూమిపై పెరిగే వృక్షజాలం గురించి, వాటి మీద పరిసరాల ప్రభావం గురించి, అంటే సూర్యరశ్మి, గాలి, ఆర్ద్రత, వర్షపాతం, భూసారం మొదలైన అంశాల పరస్పర సంబంధాలను వివరించే శాస్త్రం వృక్ష శాస్త్రం. ఒక ప్రత్యేక ప్రాంతానికి వివిధ భౌగోళిక లక్షణాలను అన్వయించి వివరించే శాస్త్రం ప్రాంతీయ భూగోళ శాస్త్రం. ప్రపంచాన్ని లేదా దేశాన్ని లేదా రాష్ట్రాన్ని కొన్ని ప్రాంతాలుగా విభజించి ఒక్కొక్క ప్రాంతంలోని నైసర్గిక పరిస్థితులు, శీతోష్ణ స్థితి, వృక్ష సంపద, జంతుజాలాలు, వ్యవసాయం, ఖనిజ సంపద, పరిశ్రమలు, జనాభా మొదలైన వాటి గురించి క్రమ పద్ధతిలో చర్చించే శాస్త్రం ప్రాంతీయ భూగోళ శాస్త్రం. కొందరు శాస్త్రజ్ఞులు భూగోళ శాస్త్ర పరిణామ దశలో ఏ శాస్త్రాన్ని పరిపక్వ దశగా భావిస్తున్నారు? ప్రాంతీయ భూగోళ శాస్త్రం. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9885085212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 2వ పాఠం భూమి సౌర కుటుంబం గురించి తెలుసుకుందాం. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. సూర్యుని కేంద్రంలో ఉష్ణోగ్రత ఎంత?
10 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, అంటే 1 మిలియన్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. సూర్యుని వ్యాసం 1,400,000 కిలోమీటర్లు. సూర్యగోళం భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది? 1.3 మిలియన్ రెట్లు. సూర్యుడి వయస్సు సుమారుగా 5 బిలియన్ సంవత్సరాలు. సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం క్రింద ఇవ్వడం జరిగింది. వాటిని గుర్తుపెట్టుకున్నటకు MJ సన్ లేదా మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. బుధుడు మెర్క్యూరీ, శుక్రుడు వీనస్, భూమి ఎర్త్, అంగారకుడు మార్స్, బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్, శని సాటర్న్, ఇంద్రుడు యురేనస్, వరుణుడు నెప్టూన్. 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. 9వ గ్రహం పేరు ఏమిటి? ప్లూటో. 2006వ సంవత్సరంలో జరిగిన ప్రేగ్ అంతర్జాతీయ ఖగోళ సదస్సులో 9వ గ్రహమైన ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగినది. గ్రహాలలో అన్నిటికంటే పెద్దది గురు గ్రహం. దీనినే బృహస్పతి, జూపిటర్ అని కూడా అంటారు. గ్రహాలలో అన్నిటికంటే చిన్నది బుధుడు. 2006కు ముందు ప్లూటో అన్నిటికంటే చిన్న గ్రహంగా ఉండేది. గ్రహాలలో అన్నిటికంటే వేడి అయినది శుక్రుడు. గ్రహాలలో అతి చల్లనిది ప్లూటో. ప్లూటో సాంకేతికంగా గ్రహ స్థాయిని కోల్పోయిన గ్రహం. ఇది సూర్యుడికి అత్యంత దూరంలో ఉండే అతి శీతల గ్రహం. దీని వాతావరణం నీలిరంగులో ఉంటుంది. గ్రహాలలో అతి ఎక్కువ ఉపగ్రహాలు ఉండేది శని. శని గ్రహానికి 82 ఉపగ్రహాలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో, 2వ స్థానంలో గురుడు. గురు గ్రహానికి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. గురు గ్రహాన్ని బృహస్పతి అని కూడా అంటారు. సౌర కుటుంబంలో ఉన్నటువంటి సూర్యుడు అలాగే 8 గ్రహాల గురించి ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది. అంటే సూర్యుని వ్యాసం కిలోమీటర్లలో, అలాగే గ్రహాల యొక్క వ్యాసం కిలోమీటర్లలో ఇవ్వడం జరిగింది. తర్వాత సూర్యుని నుంచి దూరం, అంటే సూర్యుని నుంచి గ్రహాలకు ఉన్నటువంటి మధ్య దూరాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రహాలు వాటి యొక్క పరిభ్రమణ కాలం ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే గ్రహాల యొక్క భ్రమణ కాలం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రహాలకు ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ గురించి మనం 6th క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ వ్యాసం కిలోమీటర్లలో ఇవ్వడం అదనంగా ఇక్కడ చేర్చడం జరిగింది. సూర్యుని నుంచి ఉపగ్రహాలకు ఉన్నటువంటి మధ్య దూరాన్ని మనం 6th క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అలాగే భ్రమణ కాలము, పరిభ్రమణ కాలాలు, ఉపగ్రహాల సంఖ్య కూడా మనం 6th క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. భూమధ్య రేఖ వద్ద భూ వ్యాసం ఎంత? 12,757 కిలోమీటర్లు. ధ్రువాల వద్ద భూ వ్యాసం ఎంత? 12,714 కిలోమీటర్లు. చంద్రునికి భూమికి మధ్య దూరం ఎంత? 3,84,400 కిలోమీటర్లు. బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత? 88 రోజులు. బుధుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 50 రోజులు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 255 రోజులు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 365 1/4 రోజులు. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 687 రోజులు. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 11 సంవత్సరాల 11 నెలలు, సుమారు 12 సంవత్సరాలు. శని సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 29 సంవత్సరాలు. ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత? 84 సంవత్సరాలు.
వరుణుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 164 సంవత్సరాలు. శుక్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 243 రోజులు. భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 1 రోజు. అంగారకుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 1 రోజు. బృహస్పతి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 9 గంటల 53 నిమిషములు. శని తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 10 గంటల 40 నిమిషములు. ఇంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 17 గంటల 14 నిమిషములు. వరుణుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 16 గంటల 7 నిమిషములు. భూమి ఉపగ్రహాల సంఖ్య 1. అంగారకుడు ఉపగ్రహాల సంఖ్య 2. బృహస్పతి ఉపగ్రహాల సంఖ్య 79. శని ఉపగ్రహాల సంఖ్య 82. ఇంద్రుడు ఉపగ్రహాల సంఖ్య 27. వరుణుడు గల ఉపగ్రహాల సంఖ్య 14. సూర్యునికి బుధుడికి మధ్య దూరం ఎంత? 85 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి శుక్రుడికి మధ్య దూరం ఎంత? 108 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత? 150 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి అంగారకుడికి మధ్య దూరం ఎంత? 228 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి బృహస్పతికి మధ్య దూరం ఎంత? 778 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి శనికి మధ్య దూరం ఎంత? 1427 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి ఇంద్రుడికి మధ్య దూరం ఎంత? 2869 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి వరునికి మధ్య దూరం ఎంత? 4496 మిలియన్ కిలోమీటర్లు. ఉల్కలు మిటిరాయిడ్స్ అనగా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు, స్మాల్ పీసెస్ ఆఫ్ రాకీ ఆర్ మెటాలిక్ బాడీస్. తోకచుక్క కొమెట్స్ అనగా తల తోకతో కనిపించే వస్తువు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే కణ కణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో తయారవుతుంది. తోకచుక్క ఏ ఆకారంలో ఉంటుంది? చీపురు కట్ట. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి. హేలీ తోకచుక్క చివరగా ఏ సంవత్సరం కనిపించింది? 1986వ సంవత్సరం. హేలీ తోకచుక్క మరలా ఏ సంవత్సరం కనిపిస్తుంది? 2061వ సంవత్సరం. సౌర కుటుంబంలోని అతిథి గ్రహాలలో ఇది ఒకటి. హేలీ తోకచుక్క. సౌర కుటుంబ పుట్టుకను తెలిపే సిద్ధాంతాలలో ముఖ్యమైనవి వాయు సిద్ధాంతం, ఇమాన్యుయల్ కాంట్. గ్రహాల పరికల్పన సిద్ధాంతం, టిసి చాంబర్లిన్, ఎఫ్ఆర్ మౌల్టన్. నెబ్యులార్ అంటే నిహారిక పరికల్పన సిద్ధాంతం, లాప్లేస్. టైడల్ హైపోథెసిస్ అంటే తరంగాల పరికల్పన, సర్ జేమ్స్ జీన్స్ జెఫ్రీస్. నక్షత్ర ద్వయ సిద్ధాంతం, బైనరీ స్టార్ థియరీ, ఆర్ఏ లిటిల్టన్. ద్రవీభవన పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు హెరాల్డ్ సి ఉరే. సౌర కుటుంబ పుట్టుకను తెలిపిన సిద్ధాంతాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం టిసి చాంబర్లిన్, ఎఫ్ఆర్ మౌల్టన్ల గ్రహాల పరికల్పన సిద్ధాంతం. గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని అంటే ప్లానెటెసిమల్ హైపోథెసిస్ ను రూపొందించిన వారు టిసి చాంబర్లిన్, ఎఫ్ఆర్ మౌల్టన్. టిసి చాంబర్లిన్, ఎఫ్ఆర్ మౌల్టన్ గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని అంటే ప్లానెటెసిమల్ హైపోథెసిస్ ను ఏ సంవత్సరంలో రూపొందించారు? 1950. ఖగోళంలో అతి వేగంగా ప్రయాణించే ఒక నక్షత్రం సూర్యునికి దగ్గరగా రావడం వల్ల ఆ రెండింటి పరస్పర ఆకర్షణ బలాల వల్ల సూర్యునిలో 2 తరంగాలు ఉబ్బెత్తుగా ఏర్పడి ఆ తరంగాల మూలంగా సూర్యునికి 2 వైపుల నుంచి కొంత పదార్థం బయటకు రాగా
అది సూర్యుని చుట్టూ తిరుగుతూ చల్లారి వాయు రూపం నుంచి ఘన రూపంలో మారి గ్రహాలు అంటే ప్లానెటిస్మల్ గా ఏర్పడ్డాయని తెలిపే సిద్ధాంతం ఏది? గ్రహాల పరికల్పన సిద్ధాంతం. భూమికి సూర్యుని తర్వాత దగ్గరగా ఉన్న మరో నక్షత్రం ఏది? ఆల్ఫా సెంటారీ. ఆల్ఫా సెంటారీ భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? 42 తర్వాత 12 సున్నాలు కిలోమీటర్లు. దీనిని ఎలా పలకాలో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇక్కడ 43 కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. ఆల్ఫా సెంటారీ అనేది సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా ఉండేటటువంటి నక్షత్రం. ఖగోళ దూరాలను కొలవడాన్ని ఎలా లెక్కిస్తారు? కాంతి సంవత్సరంలో. ఖగోళ వస్తువుల మధ్య చాలా దూరాలను కొలిచే కొలమానము ఏమిటి? కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అనేది కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించిన దూరం. అంటే ఒక జూలియన్ సంవత్సరంలో అంటే 365.25 రోజులు శూన్యంలో కాంతి ప్రయాణించే దూరం. లేదా కాంతి సెకండుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సర కాలం ప్రయాణం చేసే దూరం. భూగోళంపై అక్షాంశాలను ఏ దిశ నుండి వ్రాస్తారు? పడమర దిక్కు నుండి తూర్పు దిక్కు వైపు. ఒకే రకమైన పొడవు కలిగి ఉండే భూరేఖలు ఏవి? రేఖాంశాలు. 0 డిగ్రీ అక్షాంశానికి గల ఇతర పేర్లు: భూమధ్య రేఖ, అతిపెద్ద వలయం, అతిపెద్ద వృత్తం. పటంపై గాని గ్లోబుపై గాని భూమధ్య రేఖకు సమాంతరంగా 1 డిగ్రీ అంతరంతో ఉత్తర దక్షిణ ధృవాల వరకు గీయబడ్డ వృత్తాలను ఏమంటారు? అక్షాంశాలు. భూమధ్య రేఖతో కలిపి మొత్తం అక్షాంశాలు ఎన్ని? 181. సమాంతర రేఖలు అని వేటిని పిలుస్తారు? అక్షాంశాలు. అక్షాంశాల మధ్య దూరం 111 కిలోమీటర్లు. అంటే భూమధ్య రేఖ వద్ద 111.7 కిలోమీటర్లు, ధృవాల వద్ద 110.6 కిలోమీటర్లు ఉంటుంది. ఒక ప్రదేశంలో నిలబడి ఆ ప్రదేశం గుండా పోయే అక్షాంశాన్ని కనుక్కోవడానికి ఆ ప్రదేశం నుండి ధ్రువ నక్షత్రపు ఎత్తును దిక్చక్రం నుండి డాష్లో కొలుస్తారు, డిగ్రీలలో. ఉత్తర ధ్రువానికి సరిగ్గా 90 డిగ్రీల కోణ దూరంలో ఊర్ధ్వంగా ఉండే నక్షత్రం ఏది? ధ్రువ నక్షత్రం. భూమధ్య రేఖపై ఉన్న వారికి దిక్చక్రం మీద ఉంటే 90 డిగ్రీల కోణంలో ఈ నక్షత్రం కనిపిస్తుంది, ధ్రువ నక్షత్రం. ఉత్తరార్ధగోళంలో ధ్రువ నక్షత్రాన్ని తెలుసుకోవడానికి సప్త ఋషి మండలంలోని ఆఖరి 2 నక్షత్రాలకు డాష్ అని పేరు, సూచికలు, పాయింట్స్ అంటారు. పటంపై గాని గ్లోబుపై గాని ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీసిన అర్ధ వృత్తాకారపు ఊహారేఖలను ఏమంటారు? రేఖాంశాలు. వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. ఒక సర్కిల్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 360 డిగ్రీలు. 0 డిగ్రీల రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశంను ప్రామాణిక లేదా ముఖ్య రేఖాంశంగా ఏ సంవత్సరంలో గుర్తించారు? 1884 సంవత్సరంలో. ఎక్కడ జరిగిన భౌగోళిక సదస్సులో? లండన్ నగర సమీపంలోని గ్రీనిచ్ ఖగోళ పరిశోధనా కేంద్రం మీదుగా వెళ్లే గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రామాణిక లేదా ముఖ్య రేఖాంశంగా 1884 సంవత్సరంలో గుర్తించారు. న్యూయార్క్లో జరిగిన భౌగోళిక సదస్సులో. తూర్పు 180 డిగ్రీలు, పశ్చిమం 180 డిగ్రీలు చూపబడే ఒకే ఒక రేఖాంశం ఏది? అంతర్జాతీయ దినరేఖ. గ్రీనిచ్ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉండే రేఖాంశం ఏది? అంతర్జాతీయ దినరేఖ లేదా 180 డిగ్రీల రేఖాంశం.
180 డిగ్రీల ఈస్ట్ వెస్ట్ రేఖాంశాన్ని డాష్ అంటారు. అంతర్జాతీయ దినరేఖ. గ్రీనిచ్ అంటే 0 డిగ్రీల రేఖాంశాలు తూర్పుగా ఉన్న భాగంను ఏమని పిలుస్తారు? పూర్వార్ధగోళం, ఈస్టర్న్ హెమిస్పియర్. గ్రీనిచ్ 0 డిగ్రీల రేఖాంశాలు పశ్చిమంగా ఉన్న భాగంను ఏమని పిలుస్తారు? పశ్చిమార్ధగోళం, వెస్టర్న్ హెమిస్పియర్. ఒక ప్రదేశం యొక్క ఉనికిని డాష్ ద్వారా తెలుసుకోవచ్చు. గ్రిడ్ అమరిక. ఒక ప్రదేశం ఉనికిని తెలిపేటప్పుడు మొదట తెలపవలసిన రేఖలు ఏవి? మొదట అక్షాంశాలు, తర్వాత రేఖాంశాలు తెలుపుతాం. భూమి గంటకు ఎన్ని డిగ్రీల రేఖాంశాల దూరం తిరుగుతుంది? 15 డిగ్రీలు. భూమి 1 డిగ్రీ దూరం తిరగడానికి పట్టే సమయం ఎంత? 4 నిమిషాలు. ఒక రేఖాంశంపై పగలు సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు 12 గంటలు మిట్ట మధ్యాహ్నంగా నిర్ణయించిన కాలాన్ని డాష్ అంటారు. స్థానిక కాలమానం, లోకల్ టైం. గ్రీనిచ్ వద్ద సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు పగలు 12 గంటలు చూపే గడియారాన్ని డాష్ అంటారు. కాలమాపకం, క్రోనోమీటర్. క్రోనోమీటర్ను కనుగొన్నది జాన్ హారిసన్. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి ఎప్పటి నుండి రోజు ప్రారంభమవుతుంది? సూర్యోదయం నుండి. భారతీయ ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశానికి సూచిస్తారు? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారత స్థిర మధ్యాహ్నం రేఖ ఎక్కడ నిర్ధారమై ఉన్నది? అలహాబాద్. అంతర్జాతీయ డేట్ లైన్ దీని నుంచి వెళ్తుంది. బేరింగ్ స్ట్రైట్. మొట్టమొదట వృత్తమును 360 డిగ్రీలుగా విభజించినది హిప్పార్కస్. అత్యధికంగా 12 ప్రామాణిక సమయాలను కలిగి ఉన్న దేశం ఫ్రాన్స్. రష్యాలో ఎన్ని ప్రామాణిక సమయాలు ఉన్నాయి? 11. దక్షిణాఫ్రికా ఎన్ని సమయ మండలాలను కలిగి ఉంది? 2. 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా 1884లో ఎక్కడ జరిగిన అంతర్జాతీయ మెరీడియన్ సదస్సులో నిర్ణయించారు? న్యూయార్క్, వాషింగ్టన్. 180 డిగ్రీల రేఖాంశానికి పడమర వైపున మంగళవారం మొదలు అవుతూ ఉంటే తూర్పు వైపున సోమవారం అయిపోతూ ఉంటుంది. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా పయనిస్తే ప్రతి డిగ్రీ దూరానికి ఎన్ని నిమిషాలు ముందుకు జరిగిపోతుంది? 4 నిమిషాలు. 0 డిగ్రీ రేఖాంశం వద్ద సోమవారం మధ్యాహ్నం 12 గంటలు అయితే 180 డిగ్రీల రేఖాంశం వద్ద అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. మనం ఎంచుకున్న నక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ కాలాన్ని గుర్తించి తిరిగి అదే నక్షత్రం అదే స్థానానికి చేరడానికి పట్టే కాలాన్ని గుర్తించినట్లయితే వీటి మధ్య కాలం ఎంత ఉంటుంది? 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు, అంటే 1 రోజు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి ఆకాశంలో పయనించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లుగా కనిపిస్తాయి. దీనికి కారణం భూమి తన అక్షం మీద పశ్చిమం నుండి తూర్పుకు తిరగడమే. భూమి డాష్ నుండి డాష్కు పరిభ్రమిస్తుంది. పడమర నుండి తూర్పుకు పరిభ్రమిస్తుంది. భూభ్రమణం వల్ల డాష్ ఏర్పడతాయి. రాత్రింబవళ్ళు, పోటుపాట్లు. అపహేలి అనగా సూర్యుడు భూమికి దూరంగా ఉండే పరిస్థితి. జూలై 4. పరిహేలి అనగా సూర్యుడు భూమికి దగ్గరగా ఉండే పరిస్థితి. జనవరి 3. భూమి ఎన్ని డిగ్రీల మేర వంగి ఉంటుంది? 23.5 డిగ్రీల మేర వంగి ఉంటుంది. ఋతువులలో భేదం, రాత్రింబవళ్లలో వ్యత్యాసం దీనివల్ల ఏర్పడుతున్నాయి. భూ పరిభ్రమణం. భూ పరిభ్రమణానికి పట్టు కాలం 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు.
క్రిస్మస్ పండుగ ఆస్ట్రేలియాలో డాష్ కాలంలో వస్తుంది వేసవి. క్రిస్మస్ పండుగ ఆసియాలో డాష్ కాలంలో వస్తుంది శీతాకాలం. విషువత్తులు అనగా భూమధ్య రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడుతూ ప్రపంచమంతటా రాత్రింబవళ్లు సమానంగా ఉండే మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీలను విషువత్తులు అంటారు. మార్చి 21 నుండి సెప్టెంబర్ 23 వరకు ఉత్తరార్ధగోళంలో పగలు ఎక్కువ, రాత్రి తక్కువగా ఉంటుంది. మార్చి 21 నుండి సెప్టెంబర్ 23 వరకు దక్షిణార్ధగోళంలో రాత్రి ఎక్కువ, పగలు తక్కువ. సెప్టెంబర్ 23 నుండి మార్చి 21 వరకు ఉత్తరార్ధగోళంలో రాత్రి ఎక్కువ, పగలు తక్కువ. సెప్టెంబర్ 23 నుండి మార్చి 21 వరకు దక్షిణార్ధగోళంలో పగలు ఎక్కువ, రాత్రి తక్కువ. మార్చి 21, సెప్టెంబర్ 23 రోజులలో ఉత్తర దక్షిణార్ధగోళాల్లో పగలు రాత్రులు డాష్ ఉంటాయి, సమానంగా ఉంటాయి. సూర్యుడి ఆకర్షణ శక్తి భూమి ఆకర్షణ శక్తికి ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది? 32, 28, 22, 36. జవాబు 28. భూమికి రెండవ దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ప్రాక్సిమా సెంటారి, పోలారిస్, డెల్టా విలోరం, సిరియస్. జవాబు ప్రాక్సిమా సెంటారి. ప్రాక్సిమా సెంటారి నక్షత్రం ఆల్ఫా సెంటారి నక్షత్ర వ్యవస్థలో భాగం. ఇందులో ఆల్ఫా సెంటారి ఏ మరియు ఆల్ఫా సెంటారి బి అనే రెండు ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉన్నాయి. గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఈ రేఖ తూర్పుగా పోయిన కొద్దీ 1 డిగ్రీకి 4 నిమిషాల కాలం పెరుగుతుంది, తగ్గుతుంది, సమానంగా ఉంటుంది, ఏది కాదు. జవాబు పెరుగుతుంది. అంటే గ్రీనిచ్ మెరిడియన్ నుంచి తూర్పు వైపు వెళుతుంటే సమయాన్ని కలపాలి, పడమర వైపు వెళుతుంటే సమయాన్ని తీసేయాలి. మన దేశపు ప్రామాణిక కాలానికి ISTకి గ్రీనిచ్ కాలానికి మధ్య తేడా ఎంత? -4 గంటల 30 నిమిషములు, -5 గంటల 30 నిమిషములు, +5 గంటల 30 నిమిషములు, +5 గంటల 20 నిమిషములు. జవాబు +5 గంటల 30 నిమిషములు. గ్రీనిచ్ అంటే లండన్లో మధ్యాహ్నం 12 గంటలైతే మన దేశంలో ఉదయం 5:30 గంటలు, సాయంత్రం 5:30 గంటలు, ఉదయం 5:15 గంటలు, సాయంత్రం 5:15 గంటలు. జవాబు సాయంత్రం 5:30 గంటలు. ఒక నౌక అంతర్జాతీయ తేదీ రేఖను పడమట నుండి తూర్పుకు దాటినప్పుడు దాని సమయం ఒకరోజు ముందుకు కదులుతుంది, ఒకరోజు వెనుకకు కదులుతుంది, 12 గంటలు ముందుకు కదులుతుంది, 12 గంటలు వెనుకకు కదులుతుంది. జవాబు ఒకరోజు ముందుకు కదులుతుంది. మీరు అంతర్జాతీయ తేదీ రేఖ మీదుగా తూర్పు వైపు ఎగురుతూ ఉంటే ఏమి జరుగుతుంది? మీరు 12 గంటలు కోల్పోతారు, మీరు 12 గంటలు పొందుతారు, మీరు 24 గంటలు పొందుతారు, మీరు 24 గంటలు కోల్పోతారు. జవాబు మీరు 24 గంటలు కోల్పోతారు. మీరు జూన్ 25న భారతదేశం నుండి USAకి పసిఫిక్ మహాసముద్రం మీదుగా తూర్పు వైపుకు వెళితే మీరు అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ను దాటిన వెంటనే మీరు జూన్ 24కి వెనుకకు వెళ్తారు.
జూన్ 21వ తేదీన సూర్యకిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువుగా ప్రసరించినప్పుడు ఆర్కిటిక్ వలయంలో డాష్ రోజంతా చీకటిగా ఉంటుంది. రోజంతా పగలుగా ఉంటుంది. 18 గంటలు పగలుగా ఉంటుంది. 18 గంటలు చీకటిగా ఉంటుంది. జవాబు రోజంతా పగలుగా ఉంటుంది. డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖపై నిట్ట నిలువుగా ప్రసరించినప్పుడు అంటార్కిటిక్ వలయంలో డాష్ రోజంతా పగలుగా ఉంటుంది. రోజంతా చీకటిగా ఉంటుంది. 18 గంటలు చీకటిగా ఉంటుంది. 18 గంటలు పగలుగా ఉంటుంది. జవాబు రోజంతా పగలుగా ఉంటుంది. గ్రీనిచ్ రేఖాంశంపై ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి పశ్చిమంగా పయనించి 179 డిగ్రీల పశ్చిమ రేఖాంశం చేరినట్లు అయితే అప్పటి సమయం ఎంత? ఆదివారం ఉదయం 5 గంటల 56 నిమిషములు, సోమవారం ఉదయం 5 గంటల 56 నిమిషములు, ఆదివారం ఉదయం 6 గంటలు, సోమవారం ఉదయం 6 గంటలు. జవాబు ఆదివారం ఉదయం 5 గంటల 56 నిమిషములు. ఒక వ్యక్తి గ్రీనిచ్ రేఖ నుండి తూర్పు వైపుకు బయలుదేరి 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ వద్దకు ఉదయం 5 గంటలకు చేరితే ఆ వ్యక్తి గ్రీనిచ్ వద్ద ఎన్ని గంటలకు బయలుదేరి ఉంటాడు? ఆదివారం సాయంత్రం 5 గంటలకు, సోమవారం సాయంత్రం 5 గంటలకు, ఆదివారం ఉదయం 5 గంటలకు, సోమవారం రాత్రి 12 గంటలకు. జవాబు ఆదివారం సాయంత్రం 5 గంటలకు. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 12 గంటలు అయితే లండన్ యూకేలో సమయం ఎంత? 6:30 AM, 6:30 PM, 5:30 AM, 5:30 PM. జవాబు 6:30 AM. భూమి అనేక సమయ మండలాలుగా విభజింపబడింది. ప్రతి టైం జోన్ ఎన్ని డిగ్రీలు కవర్ చేస్తుంది? 24 డిగ్రీలు, 20 డిగ్రీలు, 15 డిగ్రీలు, 10 డిగ్రీలు. జవాబు 15 డిగ్రీలు. ప్రపంచంలో 24 సమయ మండలాలు ఉన్నాయి. కాబట్టి 360/24 15. అంతర్జాతీయ తేదీ రేఖ డాష్ గుండా వెళుతుంది? నీటి వ్యవస్థ గుండా మాత్రమే, భూమి వ్యవస్థ గుండా మాత్రమే, భూమి మరియు నీటి వ్యవస్థల గుండా, దీవుల గుండా. జవాబు నీటి వ్యవస్థ గుండా మాత్రమే. అంతర్జాతీయ తేదీ రేఖ అనేది పసిఫిక్ మహాసముద్రం గుండా వెళ్ళే ఊహాత్మక రేఖ. అపహేలి సమయంలో భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత? 152 మిలియన్ కిలోమీటర్లు, 147 మిలియన్ కిలోమీటర్లు, 150 మిలియన్ కిలోమీటర్లు, 145 మిలియన్ కిలోమీటర్లు. జవాబు 152 మిలియన్ కిలోమీటర్లు. పరిహేళి సమయంలో భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎన్ని కిలోమీటర్లు? 149 మిలియన్ కిలోమీటర్లు, 150 మిలియన్ కిలోమీటర్లు, 147 మిలియన్ కిలోమీటర్లు, 155 మిలియన్ కిలోమీటర్లు. జవాబు 147 మిలియన్ కిలోమీటర్లు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జియోగ్రఫీలో భాగంగా 3వ పాఠం గురించి తెలుసుకుందాం. భూమికి ఎన్ని మిలియన్ల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది? 4500 మిలియన్ సంవత్సరాలు. శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం భూమి ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడటం మొదలైంది? 450 కోట్ల సంవత్సరాల క్రితం. భూమిపై నివసిస్తున్న అనేక జీవరాశులతో కొత్తగా మానవ జాతి చేరి ఎన్ని మిలియన్ల సంవత్సరాలు గడిచాయి? 2 మిలియన్ల సంవత్సరాలు. గని యొక్క లోతు
పెరిగే కొద్దీ ప్రతి 1000 మీటర్ల లోతుకు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లుగా గని కార్మికులతో గుర్తించబడింది. 25 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత. 3 శతాబ్దాలకు పూర్వం భూమి సగటు సాంద్రత ఉపరితలంపై ఉండే శిలల సాంద్రత కంటే రెట్టింపు ఉంటుందని, కాబట్టి భూమి అంతర్భాగం చాలా ఎక్కువ సాంద్రత ఉన్న పదార్థాలతో నిర్మించబడి ఉంటుందని ఊహించిన బ్రిటిష్ శాస్త్రవేత్త ఎవరు? సర్ ఐజాక్ న్యూటన్. భూమి సాంద్రతను అనుసరించి తయారు చేసిన గణాంకాల ప్రకారం భూమి సగటు సాంద్రత ఎంత? 5.5. ఉపరితల శిలల సాంద్రత 3 కంటే తక్కువ. సూయస్ వంటి మొదటి తరం శాస్త్రవేత్తలు భూమి ఎన్ని పొరలుగా ఉంటుందని భావించారు? 3 పొరలు. గూటెన్బర్గ్ వంటి రెండవ తరం శాస్త్రవేత్తలు భూమి ఎన్ని పొరలుగా ఉంటుందని భావించారు? 4 పొరలు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం భూగోళం వ్యాసం 12,704 కిలోమీటర్లు. ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఉంది. యాక్చువల్గా 12,742 కిలోమీటర్లు. ఇప్పటి వరకు మానవుడు భూ అంతర్భాగంలోకి ప్రయాణించిన అత్యంత లోతు దాదాపు 11 కిలోమీటర్లు మాత్రమే. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఛాలెంజర్ డీప్ ప్రాంతానికి వెళ్ళడం. ప్రపంచంలో అత్యంత లోతుగా తవ్విన గనుల లోతు ఎంత? 12 కిలోమీటర్లకు మించి లేదు. భూ అంతర్భాగాన్ని ఎలా తెలుసుకోవచ్చు? భూకంప తరంగాలు, ఉల్కాపాతాలు, హాట్ స్ప్రింగ్స్, అగ్నిపర్వతాల చర్యలు మొదలైనవి పరిశీలించడం ద్వారా పరోక్షంగా మాత్రమే అనేది గుర్తుంచుకోవాలి. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత ప్రతి 32 మీటర్లకు ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రత పెరుగుతుంది? 1 డిగ్రీ ఉష్ణోగ్రత. సూయస్ ప్రకారం భూ అంతర్భాగాన్ని ఆయా ప్రాంతాలు కలిగి ఉన్న పదార్థాలు, భౌతిక, రసాయనిక సమ్మేళనాల ఆధారంగా ఎన్ని పొరలు లేదా జోన్లుగా విభజించవచ్చు? 3 పొరలు లేదా జోన్లు. అవి భూపటలం, ఎర్త్ క్రస్ట్, ఖండపటలం, సముద్ర పటలం. భూపటలాన్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. మళ్ళీ భూ ప్రావారం, ఎర్త్స్ మ్యాంటల్, దీనిని కూడా 2 రకాలుగా విభజించారు. ఎగువ ప్రావారం, దిగువ ప్రావారం. భూ కేంద్ర మండలం, ఎర్త్స్ కోర్, దీనిని కూడా 2 రకాలుగా విభజించడం జరిగింది. బాహ్య కేంద్ర మండలం, అంతర్కేంద్ర మండలం. భూ ఉపరితలంపై ఉన్న సన్నని బాహ్య పొరను డాష్ అని పిలుస్తారు? భూపటలం, ఎర్త్స్ క్రస్ట్ లేదా లిథోస్పియర్ అని పిలుస్తారు. భూమిపై ఉన్న పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయల లాంటి విభిన్న భూస్వరూపాలకు చెట్లు, జంతువులు, పక్షులు, మానవులు లాంటి ప్రాణకోటికి ఇది నిలయం. భూపటలం. భూమి ఉపరితలం నుంచి 30 నుంచి 100 కిలోమీటర్ల లోతు వరకు ఈ పొర విస్తరించి ఉంది. భూపటలం. ఖండాల దిగువన భూపటలం మందం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? దాదాపు 65 కిలోమీటర్లు. మహాసముద్రాల దిగువన భూపటలం మందం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్లు. భూపటలం భూమి అంతర్భాగంలో ఎంత శాతం వరకు ఆక్రమించి ఉంటుంది? 1%.
భూపటలాన్ని తిరిగి ఎన్ని పొరలుగా విభజించారు? 2 పొరలు. అవి బాహ్య పటలం, ఔటర్ క్రస్ట్, అంతర్పటలం, ఇన్నర్ క్రస్ట్. బాహ్య పటలంను, అంతర్పటలంను వేరు చేసే పొర కన్రాడ్ విచ్ఛిన్న పొర. ఇది శిలావరణంపై ఉండే మొదటి పొర, బాహ్య పటలం. ఇది ప్రధానంగా అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలతో ఏర్పడింది. బాహ్య పటలం. రసాయనికంగా పరిశీలిస్తే బాహ్య పటలంలో సిలికా ఖనిజం, అల్యూమినియం ఖనిజం ఎక్కువగా ఉండటం వల్ల మొదటి 2 అక్షరాలను కలిపి డాష్ పొర అని కూడా అంటారు. సియాల్. బాహ్య పటలం లేదా సియాల్ పొర సాంద్రత ఎంత? 2.7. కన్రాడ్ విచ్ఛిన్న పొర దాటిన తర్వాత ఉన్న పటలాన్ని ఏమంటారు? అంతర్పటలం. ఇందులో సిలికా, మెగ్నీషియం ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల మొదటి 2 అక్షరాలను కలిపి సీమా పొర అని కూడా అంటారు. అంతర్పటలం. అంతర్పటలం లేదా సీమా పొర సాంద్రత 3.0. భూ అంతర్భాగంలో భూపటలం కింద ఉన్న రెండో పొరను ఏమంటారు? భూప్రావారం, మ్యాంటిల్. భూపటలాన్ని, భూప్రావారాన్ని వేరు చేసే పొర ఏది? మోహరోవిసిక్ విచ్ఛిన్న పొర. భూప్రావారం సగటు మందం 100 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల వరకు. భూప్రావారం భూ అంతర్భాగంలో ఎంత శాతం ఆక్రమించి ఉంది? దాదాపు 84%. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలు అయితే చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. భూప్రావారాన్ని మళ్ళీ ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలు. అవి బాహ్య ప్రావారం, ఔటర్ మ్యాంటిల్. దీనినే ఏస్తనో ఆవరణం అని కూడా అంటారు. గ్రీకు భాషలో ఏస్తెనస్ అంటే బలహీనమైన అని అర్థం. రెండవ పొర అంతర్ప్రావారం, ఇన్నర్ మ్యాంటిల్. దీన్నే మెసోస్పియర్ అని కూడా అంటారు. బాహ్య ప్రావారంను, అంతర్ప్రావారంను విభజించే పొర ఏది? గొలిట్సిన్ పొర లేదా రెపిటి. బాహ్య ప్రావారం డాష్ స్థితిలో ఉంటుంది, ఘన స్థితిలో. బాహ్య ప్రావారం సాంద్రత 3.0 నుంచి 3.5 వరకు ఉంటుంది. మాగ్మా అనే శిలాద్రవం ఇక్కడి నుంచి లోపలి వరకు విస్తరించి ఉంటుందని శాస్త్రవేత్తల భావన. అంతర్ప్రావారం నుంచి. అంతర్ప్రావారం సాంద్రత 4.5. భూప్రావారం నుంచి అంటే 2900 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ల లోతు వరకు ఉన్న ప్రాంతాన్ని డాష్ అంటారు? భూకేంద్ర మండలం. దీన్నే కోర్ అని కూడా పిలుస్తారు. భూ అంతర్నిర్మాణంలో భూకేంద్రం మండలం ఎంత శాతం ఆక్రమించి ఉంది? 15%. భూప్రావారాన్ని, భూకేంద్రం మండలాన్ని విచ్ఛిన్నం చేస్తున్న పొర గూటెన్బర్గ్ వేచార్ట్ పొర.
భూకేంద్రం మండలం సాంద్రత 13. భూకేంద్రంలో నికెల్ ఫెర్రస్ ఉండటం వల్ల దీన్ని డాష్ అంటారు. నిఫే. భూకేంద్రం మండలాన్ని తిరిగి 2 రకాలుగా విభజించారు. అవి ఏవి? బాహ్య కేంద్రం మండలం, ఔటర్ కోర్, అంతర్కేంద్రం మండలం, ఇన్నర్ కోర్. బాహ్య కేంద్రం మండలంను అంతర్కేంద్రం మండలంను వేరు చేస్తున్న పొర పరివర్తన విచ్ఛిన్న పొర. బాహ్య కేంద్రం మండలం ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది? 2900 కిలోమీటర్ల నుంచి 5100 కిలోమీటర్ల వరకు. అంటే ఇనుము, నికెల్ లాంటి భార లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి ఈ పొరలో. భూ అయస్కాంత క్షేత్రానికి కారణం బాహ్య కేంద్రం. అంతర్కేంద్రం మండలం ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది? 5100 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ల వరకు. ఈ పొరలో ఇనుము, నికెల్ లాంటి లోహాలు ఘన రూపంలో ఉంటాయి. భూకేంద్రం వద్ద ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల అంచనా? 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. భూమి యొక్క బయటి ఘన పొర ఏది? క్రస్ట్. భూమి యొక్క అత్యంత సన్నని పొర ఏది? క్రస్ట్. క్రస్ట్ ఎన్ని రకాలుగా విభజింపబడింది? 2 రకాలు. అవి కాంటినెంటల్ క్రస్ట్, 2 ఓషియానిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ సముద్రపు క్రస్ట్ కంటే డాష్ మందంగా మరియు తక్కువ దట్టంగా ఉంటుంది మరియు ప్రధానంగా గ్రానైట్ మరియు ఇతర లేత రంగు రాళ్లతో కూడి ఉంటుంది. సముద్రపు క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ కంటే డాష్ సన్నగా మరియు దట్టంగా ఉంటుంది మరియు ప్రధానంగా బసాల్ట్ మరియు ఇతర ముదురు రంగు రాళ్లతో కూడి ఉంటుంది. భూమి యొక్క 3 ప్రధాన పొరలు ఏవి? క్రస్ట్, మాంటిల్, కోర్. కాన్రాడ్ విచ్ఛేదము క్రస్ట్ యొక్క షెయిల్ మరియు సీమ పొరల మధ్య పరివర్తన జోన్. మోహరోవిసిక్ మోహా విచ్ఛేదము క్రస్ట్ మరియు మాంటిల్ మధ్య పరివర్తన జోన్. గోలిట్సిన్ లేదా రెపిటి విచ్ఛేదము ఔటర్ మాంటిల్ మరియు ఇన్నర్ మాంటిల్ మధ్య పరివర్తన జోన్. గూటెన్బర్గ్ విచ్ఛేదము మాంటిల్ మరియు కోర్ మధ్య పరివర్తన జోన్. లెమాన్ విచ్ఛేదము ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్ మధ్య ట్రాన్సిషన్ జోన్. బయటి కోర్, మాంటిల్ కోర్ సరిహద్దు వద్ద పదార్థం యొక్క సాంద్రత 5. భూమి మధ్యలో 6300 కిలోమీటర్ల వద్ద సాంద్రత విలువ 13. భూమి యొక్క పొరలు పరివర్తన ప్రాంతాల ద్వారా ఒకదానికొకటి వేరు చేయబడ్డ పరివర్తన మండలాలను డాష్ అంటారు. నిలిపివేతలు. కాన్రాడ్ నిలిపివేత, మోహరోవిసిక్ నిలిపివేత, రెపిటి నిలిపివేత, గూటెన్బర్గ్ నిలిపివేత, లెమాన్ నిలిపివేత.
భూమి యొక్క ఖండాంతర క్రస్ట్ యొక్క సగటు మందం ఎంత? 30 కిలోమీటర్లు. సముద్రపు క్రస్ట్ యొక్క సగటు మందం ఎంత? 7 కిలోమీటర్లు. భూపటలం సగటు మందం 30 నుండి 100 కిలోమీటర్లు. భూప్రావారం సరాసరి మందం 100 కిలోమీటర్ల నుండి 2900 కిలోమీటర్లు. భూకేంద్రం సరాసరి మందం 2900 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్లు. ఖండ చలనం అనగా భూమిపై గల ఖండాలు ఒకదానితో మరొకటి సాపేక్షంగా కదలడం. ఖండాలు కదులుతాయి అనే పరికల్పనను 1596 సంవత్సరంలో మొట్టమొదట ప్రతిపాదించినది ఎవరు? అబ్రహం ఆర్టీవియస్. ఖండాలు కదులుతాయి అనే పరికల్పనను 1912లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచిన వాడు ఆల్ఫ్రెడ్ వెజనర్. ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజనర్. విరూపకారక ఫలకాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు డబ్ల్యూజే మోర్గాన్. ఖండాలు స్థిరంగా ఉండవని, అవి చెలిస్తున్నాయని మొట్టమొదటగా జర్మనీకి చెందిన ఆల్ఫ్రెడ్ వెజనర్ ఏ సిద్ధాంతంలో పేర్కొన్నాడు? ఖండ చలన సిద్ధాంతం. ఖండ చలన సిద్ధాంతాన్ని లోతుగా పరిశోధించడం ద్వారా 1960 దశకంలో ఆవిర్భవించిన సిద్ధాంతం ఏది? విరూపకారక ఫలకాల సిద్ధాంతం. 1915లో ఆల్ఫ్రెడ్ వెజనర్ తాను రాసిన ఆరిజిన్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ పుస్తకంలో ఏ సిద్ధాంతాన్ని పొందుపరిచారు? ఖండ చలన సిద్ధాంతం. ఫలక విరూపణ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆల్ఫ్రెడ్ వెజనర్. ఆల్ఫ్రెడ్ వెజనర్ సిద్ధాంతం ప్రకారం ఖండాలన్నీ ఒకప్పుడు ఒకే భూభాగంగా ఏర్పడి ఉండేవి. ఆ భూభాగాన్ని వెజనర్ ఏమని పిలిచాడు? పాంజియా. గ్రీకు భాషలో పాన్ అంటే డాష్ అని అర్థం, మొత్తం. గ్రీకు భాషలో జియా అంటే డాష్ అని అర్థం, భూమి. గ్రీకు భాషలో పాంజియా అంటే డాష్ అని అర్థం, మొత్తం భూమి. పాంజియా చుట్టూ ఉన్న జలభాగాన్ని వెజనర్ ఏమని పేర్కొన్నాడు? పాంతాల్సా. సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి వల్ల పాంజియా 130 మిలియన్ సంవత్సరాల క్రితం ఎన్ని భాగాలుగా చీలిపోయింది? 2 భాగాలుగా. అవి అంగారా లేదా లారెన్షియా ఉత్తర భాగం, గోండ్వానా దక్షిణ భాగం. అంగారా లేదా లారేషియాలోని ప్రాంతాలు ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా అంటే యూరప్ మరియు భారతదేశం, అరేబియా లేని ఆసియా. గోండ్వానాలోని ప్రాంతాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఉత్తర లారేషియా, దక్షిణ గోండ్వానా భూభాగాల మధ్యన పాంతాల్సా జలాలు ప్రవహించడం వల్ల కొత్తగా ఆవిర్భవించిన సముద్రం టెతిస్ సముద్రం. చిన్న మొసలిని పోలిన మీసోసారస్ అనే మంచినీటి సరీసృపానికి చెందిన శిలాజాలు అనేవి బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల తీర ప్రాంతాలలో లభించిన
ఖండ చలన సిద్ధాంతాన్ని సమర్థించే సాక్ష్యాలు. ఒకే కాలానికి చెందిన శిలలలో లిస్ట్రోసారస్ అనే భూతల సరీసృపానికి చెందిన శిలాజాలు అనేవి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా ఖండాలలో లభించిన ఖండ చలన సిద్ధాంతాన్ని బలపరిచే సాక్ష్యాలు. ఖండ చలన సిద్ధాంతాన్ని బలపరిచే ప్రధాన సాక్ష్యాలలో ముఖ్యమైనవి పెర్తో కార్బోనిఫెరస్ కాలానికి చెందిన హిమనీనద నిక్షేపాలు ఎక్కడ విరివిగా విస్తరించి ఉన్నాయి. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మెడగాస్కర్, అరేబియా, భారతదేశం, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. వేజనర్ ఖండ చలన సిద్ధాంతాన్ని గట్టిగా సమర్థించిన ప్రఖ్యాత భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఆర్థర్ హోమ్. 1996 సంవత్సరంలో ఖండాల చలనం పడవల మాదిరి నీటిపై తేలడం మూలంగా కానీ, దున్నే నాగలి మాదిరిగా జరగటం కారణంగా కానీ సంభవించలేదని, అది కన్వేయర్ బెల్ట్ పై పదార్థాల కదలిక మాదిరి సంభవిస్తుందని పేర్కొన్నవారు కార్ల్ సాగన్. గ్రీకు భాషలో లిథోస్ అంటే అని అర్థం. శిల. నిర్మాణ రంగంలో ఉపయోగించే కఠిన శిలలు గ్రానైట్, బసాల్ట్. శిలలను అవి ఏర్పడ్డ విధానం, వాటి భౌతిక లక్షణాల ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 రకాలు. అవి అగ్నిశిలలు, అవక్షేప లేదా స్తరిత శిలలు, రూపాంతర శిలలు. భూగర్భంలోని శిలాద్రవం ఉపరితలానికి ప్రవహించి చల్లారి ఘనీభవించడం వల్ల ఏర్పడిన శిలలు అగ్నిశిలలు. ఇవి భూమి ఉపరితలంపై ఏర్పడ్డ అతి ప్రాచీన శిలలు కాబట్టి వీటిని ప్రథమ శిలలు అని కూడా పేర్కొంటారు. అగ్నిశిలలు. అగ్నిశిలలు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి అంతర్గమ శిలలు, ఉద్గత శిలలు. మాగ్మా ఘనీభవించగా భూమి ఉపరితలానికి దిగువన ఏర్పడ్డ శిలలు అంతర్గమ శిలలు. ఈ శిలలు ముతక వయనంతో ఉంటాయి. అంతర్గమ శిలలు. అంతర్గమ శిలలు ఏర్పడ్డ పరిస్థితుల ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలు. అవి పాతాళ శిలలు, ఉపపాతాళ శిలలు. గ్రీకు భాషలో ప్లూటో అంటే అని అర్థం. పాతాళ లోకపు ప్రభువు. పాతాళ శిలలు అనేవి భూమి ఉపరితలానికి చాలా లోతులో శిలాద్రవం ఘనీభవించడం వల్ల పెద్ద పెద్ద స్ఫటికాలతో ఏర్పడ్డ శిలలు. పాతాళ శిలలకు ఉదాహరణ గ్రానైట్, గాబ్రో, పెరిడోటైట్. ఉపపాతాళ శిలలు అనేవి భూమి ఉపరితలానికి సమీప లోతులో మాగ్మా ఘనీభవించడం వల్ల ఏర్పడిన శిలలు. ఉపపాతాళ శిలలకు ఉదాహరణ డయోరైట్, గ్రానోఫైర్, డోలరైట్. బాహ్య లేదా ఉద్గత శిలలు అనేవి భూమి లోపలి మాగ్మా అగ్నిపర్వత బిలం ద్వారా లావా రూపంలో భూమి ఉపరితలానికి వచ్చి చల్లబడటం ద్వారా ఏర్పడే శిలలు. బాహ్య లేదా ఉద్గత శిలలకు ఉదాహరణ బసాల్ట్, ఆండిసైట్, రాయోలైట్. అగ్నిశిలలు లక్షణాలు. వీటిని ప్రాథమిక శిలలు లేదా ఆదిమ శిలలు అంటారు. వీటిలో శిలాజాలు ఉండవు. ఇవి పొరలు పొరలుగా ఉండవు కాబట్టి వీటిని అస్తరిత శిలలు అంటారు. ఇవి తమ నుంచి నీటిని ప్రవహించనీయవు.
ఇవి అచిద్రం శిలలు, కఠిన శిలలు. వీటిలో పగుళ్ళు, చీలికలు ఉంటాయి. మొత్తం భూపటలంలో 90% ఈ రకం శిలలే ఉంటాయి. ఈ శిలలు పెద్ద పరిమాణంలో ముద్దగా, కఠినంగా ఉంటాయి. అగ్నిశిలలు. ఈ శిలలలో శిలాజాలు ఉండవు. అగ్నిశిలలు. ఈ శిలలలో అనేక బీటలు, అతుకులు ఉంటాయి. అగ్నిశిలలు. ఈ శిలలలోని అణువులు అతి దగ్గరగా ఒత్తబడి అప్రవేశయోగ్యమైనవిగా ఉంటాయి. అగ్నిశిలలు. భూపటలంలో ఇంతకు ముందు ఏర్పడిన శిలలు ఇసుక, ఒండ్రు, బంకమన్ను, అస్థిపంజర అవశేషాలు, నదులు, పవనం, అంతర్భూజలం, హిమనీనదాలు, మహాసముద్ర తరంగాలు లాంటి భౌతిక రసాయన చర్యలు లేదా క్రమక్షయ చర్యల వల్ల రవాణా చేయబడి సరస్సుల భూతలాలు, మహాసముద్ర భూతలాలపై రేణువులుగా నిక్షేపించబడుతూ పై పొరల ఒత్తిడికి కింది పొరలలోని రేణువులు దగ్గరగా జరిగి గట్టిపడి క్రమంగా అనేక రాతి పొరలుగా ఏర్పడటాన్ని డాష్ అంటారు. అవక్షేప శిలలు లేదా స్తరిత శిలలు. భూమి ఉపరితలంపై ఉన్న శిలలు బాహ్య శక్తుల వల్ల శిలా శైథిల్యం, క్రమక్షయం, రవాణా, నిక్షేపణ ప్రక్రియలు జరిగి కింది పొరలు పై పొరల ఒత్తిడికి గురై నొక్కుకుపోయి గట్టిపడి ఏర్పడిన శిలలను డాష్ అంటారు. అవక్షేప శిలలు. అవక్షేప శిలలు ఏర్పడే ప్రక్రియను డాష్ గా వ్యవహరిస్తారు. లిథిఫికేషన్. స్తరం అనగా పొర, స్తరితం అనగా పొరలు కలిగిన. భూమి ఉపరితలంపై అవక్షేప శిలల శాతం ఎంత? 75%. అవక్షేప శిలలు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి శకలమయ అవక్షేప శిలలు, జీవ సంబంధ లేదా కార్బనిక అవక్షేప శిలలు, రసాయనిక అవక్షేప శిలలు. వివిధ ఆకారాలు, పరిమాణాలు కలిగిన గోళ శిలలు, అల్పశిలాఖండాలు, గులకరాళ్ళు, గ్రావెల్, ఇసుక, ఒండ్రు, బంకమట్టి మొదలైన శిలా ఖండాలతో ఏర్పడే శిలలను ఏమంటారు? శకలమయ అవక్షేప శిలలు. శిలల సంఘటనం లేదా కూర్పు ఆధారంగా శకలమయ అవక్షేప శిలలు ఎన్ని రకాలుగా ఏర్పడతాయి? 3 రకాలుగా. అవి మృత్తికా సంబంధ శిలలు అంటే ఒండ్రు, బంకమట్టి అణువులతో ఏర్పడేవి. వాలుకామయ శిలలు అంటే ఇసుక రేణువులతో ఏర్పడేవి. కాంగ్లామరేట్ అంటే అతకబడ్డ రాతి ముక్కలతో ఏర్పడేవి. బంకమట్టి పెచ్చులు లేదా ఒండ్రు అణువులు సంఘటితమైనందువల్ల ఏర్పడే శిలలు ఏవి? మృత్తికా సంబంధ శిలలు. మృత్తికా సంబంధ శిలలకు ఉదాహరణ షేల్. ఇసుక రేణువులు ఒత్తుగా మేళవించడం వల్ల ఏర్పడే శిలలను డాష్ అంటారు. వాలుకామయ శిలలు. వాలుకామయ శిలలకు ఉదాహరణ ఇసుక రాయి. వివిధ పరిమాణాల్లో ఉన్న బొమ్మరాళ్ల మిశ్రమం సంఘటితం అవడం వల్ల ఏర్పడేవి కాంగ్లామరేట్. కాంగ్లామరేట్ శిలలలోని రాతి ముక్కలు మొనదేలిన పదునైన అంచులతో ఉన్నప్పుడు వీటిని డాష్ అంటారు. బ్రెక్షియా. ఒకప్పటి జీవరాశుల అస్థిపంజర అవశేషాలతో ఏర్పడ్డ శిలలను ఏమంటారు? జీవ సంబంధ లేదా కార్బనిక అవక్షేప శిలలు. జీవ సంబంధ లేదా కార్బనిక అవక్షేప శిలలు అవి ఏర్పడే వివిధ రకాల మూలాధారాలు. జీవ సంబంధ లేదా కార్బనిక శిల బిత్తి సున్నపు రాయి, ప్రవాల విసర్జనలు, శరీర అవశేషాలు అంటే ఇవి మూలాధారం. అంటే బిత్తి సున్నపు రాయి
వీటి ద్వారా ఏర్పడతాయి. అంటే ప్రవాల విసర్జనలు, శరీర అవశేషాలు నుండి బిత్తి సున్నపు రాయి ఏర్పడుతుంది. గుల్ల సున్నపు రాయి, కార్పరాలు, ప్రవాలాలు, కాక్విన, కార్పరాల మొక్కలు, శుద్ధ సూక్ష్మ జీవులు, బొగ్గు వృక్షాలు, వృక్ష సంబంధ పదార్థాలు. అంటే బొగ్గుగా మార్పు చెందే దశలు కర్దమ, పీట్, బొగ్గు. బిత్తి ఏ మూలాధారాల నుంచి ఏర్పడుతుంది? ప్రవాలాల విసర్జనలు, శరీర అవశేషాలు. గుల్ల ఏ మూలాధారాల నుంచి ఏర్పడుతుంది? కార్పరాలు, ప్రవాలాలు. కార్పరాల మొక్కల నుంచి ఏర్పడే కార్బనిక శిల కాక్విన. సూక్ష్మజీవుల నుంచి ఏర్పడే జీవ సంబంధ శిల శుద్ధ. వృక్షాలు, వృక్ష సంబంధ పదార్థాల నుంచి ఏర్పడే కార్బనిక శిల బొగ్గు. భూమిపై భాగంలో శిలల పొరలలోని రసాయనాలు అవపాతం చెందడం మూలంగా గాని, నీటిలో ద్రవ రూపంలో తేలియాడే రసాయనాలు అవపాతం చెందడం వల్ల కానీ ఏర్పడే శిలలను ఏమంటారు? రసాయన అవక్షేప శిలలు. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ ద్రావణం ఆవిరైనందువల్ల ఉప్పు తయారవడం, కాల్షియం సల్ఫేట్ ద్రావణం ఆవిరైనందువల్ల జిప్సం తయారవడం. పరిశోషణం వల్ల ఏర్పడే పదార్థాలు ఏవి? ఉప్పు, జిప్సం. పరిశోషితాలకు ఉదాహరణ ఉప్పు, జిప్సం. కాల్షియంతో కూడిన శిలలు కార్బన్ డయాక్సైడ్ కలిగిన వర్షపు నీటితో తడిసినప్పుడు రసాయన చర్య జరిగి ఏర్పడే శిలలను డాష్ అంటారు. కాలసైట్ లేదా కాల్సిటన్. అంతర్భూజలం కాల్సిటన్ శిలలను కరిగించి ద్రావణ రూపంలో వేరే ప్రాంతాలకు వెళ్ళే సందర్భంలో కందరాలలోనికి స్రవించి అందులోని నీరు ఆవిరై ఓడశిలలు, పుట్టశిలలు, స్తంభాలు మొదలైన శిలా స్వరూపాలు ఏర్పడతాయి. ఇట్టి రసాయన అవక్షేప శిలలను డాష్ అంటారు. ట్రావర్టైన్. ఒక కట్టెలోని వృక్ష కణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ దాని స్థానంలో రసాయనిక పదార్థాలు నిక్షేపించటం మూలంగా దాని స్థానంలో అదే ఆకారంతో ఏర్పడే మరొక రకానికి చెందిన రసాయన అవక్షేప శిలను డాష్ అంటారు. పోషిణీకృత దారువు. అవక్షేప శిలలు లక్షణాలు: తక్కువ కఠినంగా ఉంటాయి. ఇవి పొరలు పొరలుగా ఉండటం వల్ల స్తరిత శిలలు అంటారు. వీటిలో శిలాజాలు ఉంటాయి. ఇవి అగ్నిశిలల శిథిలాల నుంచి ఏర్పడతాయి. ఇవి తమ నుంచి నీటిని ప్రవహింపజేస్తాయి కాబట్టి సఛిద్ర శిలలు అంటారు. సాధారణంగా జలాశయాలు, సముద్రాల అడుగు భాగాన ఏర్పడతాయి. భూమి ఉపరితలంపై దాదాపు 75% ఈ శిలలు ఉంటాయి. అగ్నిశిలలు, అవక్షేప శిలలు భూమి ఉపరితలం నుండి లోతుగా కూరుకుపోయి అక్కడి అధిక ఉష్ణోగ్రతలు, అధిక పీడనాల ప్రభావంతో ఆ శిలలలో సంభవించే మార్పుల మూలంగా ఏర్పడే శిలలను డాష్ అంటారు. రూపాంతర శిలలు లేదా పరివర్తన శిలలు. అగ్నిశిలలు రూపాంతరం చెందితే డాష్ అంటారు. ఆర్థోమెటమార్ఫిజం. అవక్షేప శిలలు రూపాంతరం చెందితే డాష్ అంటారు. పారామెటమార్ఫిజం. రూపాంతర శిలలు రూపాంతరం చెందితే డాష్ అంటారు. పాలిమెటమార్ఫిజం.
ఒక్కొక్కసారి రూపాంతరం చెందిన శిల కొన్నేండ్ల తర్వాత మళ్ళీ రూపాంతరం చెందడాన్ని పాలిమెటమార్ఫిజం అంటారు. రూపాంతర శిలలు ఎన్ని రకాలు? అవి ఏవి? 4 రకాలు. అవి ఘోర విచ్ఛిత్తి రూపాంతర ప్రాప్తి శిలలు లేదా గతిశీల రూపాంతర ప్రాప్తి శిలలు, తాప రూపాంతర ప్రాప్తి శిలలు, 3 స్పర్శ రూపాంతర ప్రాప్తి శిలలు, 4 ప్రాంతీయ రూపాంతర ప్రాప్తి శిలలు. అధిక పీడనం వల్ల ఒత్తిడికి గురై రూపాంతరం చెందే శిలలను డాష్ అంటారు. ఘోర విచ్ఛిత్తి లేదా గతిశీల రూపాంతర ప్రాప్తి శిలలు ఉదాహరణకు గ్రానైట్, నీస్, షేల్, నీసిస్ట్. అంటే గ్రానైట్ నుండి నీస్ రూపాంతరం చెందుతుంది, షెల్ నుండి సిస్ట్ రూపాంతరం చెందుతుంది, అగైట్ నుంచి హార్న్ బ్లెండ్ రూపాంతరంగా చెందుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల శిలలు రూపాంతరం చెందితే వాటిని డాష్ అంటారు. తాప రూపాంతర ప్రాప్తి శిలలు ఉదాహరణకు ఇసుక రాయి నుంచి క్వార్జ్, బంకమట్టి నుండి పలకరాయి, బొగ్గు నుండి గ్రాఫైట్. భూ అంతర్భాగం నుంచి మాగ్మా వస్తున్నప్పుడు వాటి ప్రవాహ మార్గంలోని శిలలు మాగ్మా స్పర్శ వల్ల రూపాంతరం చెందితే వాటిని డాష్ అంటారు. స్పర్శ రూపాంతర ప్రాప్తి శిలలు. ఒకే సమయంలో అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం రెండింటి ప్రభావంతో శిలలు రూపాంతరం చెందితే వాటిని డాష్ అంటారు. ప్రాంతీయ రూపాంతర ప్రాప్తి శిలలు. శిలాద్రవం ఘనీభవించగా ఏర్పడిన శిలలు ఏవి? అగ్నిశిలలు. శిలాజాలు లభించని శిలలకు ఉదాహరణ ఏది? అగ్నిశిలలు. రూప విక్రియ అత్యధిక పీడనం వల్ల సంభవిస్తే జరిగే ప్రక్రియ ఏది? గతిశీల రూపాంతర ప్రాప్తి. సంవత్సరాల మీద తరగ గుర్తులు, పాదముద్రలు కనిపించే శిలలు ఏవి? అవక్షేప శిలలు. సున్నపు రాయి రూప విక్రియ తర్వాత పొందే రూపం పాలరాయి, మార్బుల్. అధిక ఉష్ణోగ్రత వల్ల ఆవిర్భవించిన రూపాంతర శిలలకు ఉదాహరణలు సున్నపు రాయి, ఇది అవక్షేప శిలలు. పాలరాయిగా మారడం, రూపాంతరం చెందడం, రూపాంతర శిల. ఇసుక రాయి అవక్షేప శిల, క్వార్జిటైట్ గా మారడం. బంకమట్టి అవక్షేప శిల, పలకలుగా మారడం. బొగ్గు అవక్షేప శిల, గ్రాఫైట్ గా మారడం. ఇది గ్రాఫైట్ అనేది రూపాంతర శిల, బొగ్గు అనేది అవక్షేప శిల అని అర్థం. షేల్ అవక్షేప శిల, పలకరాయి అంటే స్లేట్ గా మారడం. ఇది రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది అవక్షేప శిలకు ఉదాహరణ షేల్, పలకరాయి అనేది రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పవచ్చు. భూమి లోపల ఉన్న అధిక పీడనం వల్ల ఏర్పడిన రూపాంతర శిలలకు ఉదాహరణలు గ్రానైట్, ఇది అగ్నిశిల. నీస్ గా మారడం, నీస్ అనేది రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అగైట్ అగ్నిశిల. హార్న్ బ్లెండ్ గా మారడం, హార్న్ బ్లెండ్ అనేది రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం వల్ల ఏర్పడిన రూపాంతర శిలలకు ఉదాహరణలు గ్రాఫైట్, ఇది రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పవచ్చు. వజ్రం అంటే ఇది రూపాంతర శిలకు మనం ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే రూపాంతర శిలల నుండి రూపాంతర శిలలు ఏర్పడతాయి అనే దానికి ఉదాహరణగా వజ్రం మనం చెప్పవచ్చు. అంటే రూపాంతరం చెందిన తర్వాత ఏర్పడిన శిల. పలకరాయి స్లేట్, ఇది రూపాంతర శిల. ఫిల్లెట్ అనేది రూపాంతరం చెందిన తర్వాత ఏర్పడిన శిల. పలకరాయి రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ఫిల్లెట్ను కూడా రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే రూపాంతర శిలల నుండి రూపాంతర శిలలు
గా మళ్ళీ మారడానికి ఉదాహరణగా ఫిల్లెట్ చెప్పవచ్చు. గ్రానైట్ అనే అగ్నిశిల రూప విక్రియ తర్వాత పొందే రూపం సిస్. రూపాంతర శిలలు లక్షణాలు. ఇవి చాలా కఠినంగా ఉంటాయి. వీటిలో శిలాజాలు అరుదుగా లభిస్తాయి. కొన్ని రూపాంతర శిలలలో తేలిక ముదురు రంగు పట్టీలు ప్రత్యామ్నాయ వరుసలలో ఏర్పడతాయి. వీటిలో పొరలుగా ఏర్పడ్డ పెద్ద పెద్ద స్ఫటికాలు కనపడతాయి. వీటిలో ఛిద్రాలు రంధ్రాలు ఏర్పడవు. అందువల్ల ఇవి అప్రవేశయోగ్య శిలలు. వీటిలో కొన్ని చోట్ల విదలనాలు పొడవైన చీలికలు ఉంటాయి. వీటిలో భూజలం లభించవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850852212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు.